ఇవాళ మనం చెప్పుకోబోయే కదా తాపత్రయం. భీమరాజు వెంకటరమణ గారు రచించారు. ఒంగోలు పట్టణంలో అదొక పాత సినిమా హాల్. దాని యజమాని ప్రేక్షకుల ఆనందం కోసం తాపత్రయపడుతూ తన సినిమా హాల్కు ఎప్పటికప్పుడు కొత్త సోబోగులు చేకూరుస్తూనే ఉంటాడు. అయినా అది పాత పరిమళాలు వెదజల్లుతూనే ఉంటుంది. కానీ అతను ఊరుకోడు. దానికి తగ్గ మేనేజరే చలపతి. గతంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఎక్కువ సిగరెట్ తాగేవాడు. ఆ ఆలోచనలు ఏమాత్రం అలజడి సృష్టించినా కాస్త మందేసి ఉపశమనం పొందేవాడు. కానీ ఈ మధ్య వాటికి దూరంగా ఉన్నాడు. దానికి కారణాలు ఉన్నాయి. ఆ రోజు 2వ ఆట వదిలారు. జనం చిన్నగా బయటకు వెళ్ళిపోయారు. వాచ్మెన్ అన్ని తలుపులు మూసేసి గేటుకి తాళం కూడా వేసి ఆఫీస్ పక్కన వరండాలో చాప వేసుకొని పడుకున్నాడు. చలపతి ఆఫీస్ గదికి చేరుకున్నాడు. అతని నిద్ర అక్కడే. హాలు యజమాని బాల్యమిత్రుడు కావటం వల్లనే చలపతికి ఆ వెసులుబాటు. చిన్నగా సోఫాలో నడుం వాల్చాడు. ఆ సమయానికి రోజు వచ్చే ఆలోచనలు ఆ రోజు అతడిని చుట్టుముట్టాయి. ఆ హాల్లో ప్రదర్శించే సినిమాల్లోని కొన్ని సంఘటనలు తన జీవితానికే సంబంధించినవిగా అనిపిస్తూ ఉంటాయి చలపతికి. సినిమాల్లో 3 గంటల్లో అన్నీ పరిష్కారమైపోతాయి, శుభం కార్డు పడిపోతుంది. కానీ నిజ జీవితం అలా కాదు. సుదీర్ఘ పోరాటం చేయాల్సిందే. జీవితంలోని ప్రతి ఘట్టం కోసం తాపత్రయపడాల్సిందే. అతడి ఆలోచనల్లాగానే సోఫా పైన ఫ్యాను గిర్రున తిరుగుతుంది. చలపతి మనసేమిటో ఆ ఫ్యాన్కు బాగా తెలుసు. తెల్లవారుజాము దాకా అతడి ఆలోచనలన్నిటినీ అది పంచుకుంటూ గిర్రున తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ తనే అతడిని సేద తీర్చి మెల్లగా అతడిని నిద్రలోకి జారవిడుస్తుంది. మరుసటి రోజు చలపతి కాస్త ముందే నిద్రలేచి తయారయ్యాడు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి బయలుదేరాడు. అక్కడ అమ్మవారి గుడిలో పూజ చేసి రావాలి. తనకు ఇష్టం లేదు, కానీ తన భార్యకి ఎంతో ఇష్టం. ప్రతి నెల మొదటి ఆదివారం తప్పకుండా ఆ గుడిలో పూజ చేయించేది. అడ్డపంచ, పొడుగు చేతుల తెల్ల చొక్కా, చెక్కేసినట్టున్న చెంపలు, లోతుకిపోయి గంభీరంగా చూసే కళ్ళు, గుబురు మీసం. చలపతి బాలకం జీవితంపై అతడికున్న అసంతృప్తిని, అసహనాన్ని తెలియచేస్తూ ఉంటుంది. గ్రామానికి చేరుకున్న చలపతి వడివడిగా గుడివైపు నడిచాడు. ఆదివారం కావడంతో గుడిలో రోజు కంటే కాస్త ఎక్కువ మంది జనం ఉన్నారు. కొబ్బరికాయ, పూలు వగైరా కొనుక్కొని లోపలికి వెళ్ళి అమ్మవారికి పూజ చేయించాడు. పూజారి ఏవేవో కుశల ప్రశ్నలు వేయబోతే సమాధానం చెప్పకుండా బయటికి వచ్చేశాడు. అక్కడ నుంచి అతని అడుగులు తన ఇంటివైపు దారితీశాయి. దూరాన్నించే తన ఇంటిని చూస్తూ నడుస్తున్నాడు. ఆ ఇల్లు అతనికి భారీ సమాధిలా కనపడుతుంది. ఇంటి పరిసరాలు శుభ్రంగానే ఉన్నాయి. పక్కింటి వాళ్ళు వాడుకుంటున్నారు. తలుపు తీసి లోపలికి చూశాడు. వంటగది కనపడుతుంది. 6 నెలల క్రితం ఒకరోజు ఒంగోలులో ఉన్న సమయంలో వచ్చిన ఫోన్ కాల్ చలపతిని కలవరపరిచింది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన అంబులెన్స్లో డాక్టర్ని తీసుకుని వెళ్ళాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. వంట చేస్తూనే కుప్పకూలిపోయింది. నేను అల్లంత దూరం నుంచి చూస్తూనే ఉన్నాను. పక్కింటి ముసలావిడ దుర్గమ్మ చెప్పిన మాటలు ఒక దృశ్యంగా అతడి కళ్ళల్లో కదిలాడాయి. ఆ సంఘటన ఇప్పుడే తన కళ్ళెడుతే జరిగినట్లనిపించింది చలపతికి. ఒకసారి ఎదురుగా గోడకి తగిలించి ఉన్న భారీ ఫోటో వైపు చూశాడు. వెంటనే తలుపు తాళం వేసి వెనుతిరిగాడు. అంతలోనే దుర్గమ్మ ఎదురుపడింది. ఎంతసేపైంది చలపతి వచ్చి? నువ్వు ఇవాళ వస్తావనే ఎదురుచూస్తున్నా. లోపలికి రా, 4 ఇడ్లీలు తిని వెళ్దుగాని అన్నది. వద్దు దుర్గమ్మ, ఉదయం మాట మొదలెట్టేలోగా హాలుకి వెళ్ళాలి అన్నాడు. సర్లే, ఎప్పుడు ఉండేదేగా, కాస్త కాఫీ అన్నా తాగిపో అన్నది. ఆమెతో పాటే లోపలికి వెళ్ళి కూర్చున్నాడు చలపతి. కాఫీ గ్లాసు అతని చేతికిచ్చి ప్రశ్నలు వేయటం మొదలుపెట్టింది దుర్గమ్మ. ఆరోగ్యం ఎలా ఉంది? హోటల్ భోజనం పడుతున్నదా అంటూ చివరగా శ్రీను దగ్గర నుండి ఫోన్లు వస్తున్నాయా అని అడిగింది.
అంతే, కాఫీ గ్లాసు అక్కడే పెట్టేసి విసురుగా బయటకొచ్చేశాడు చలపతి. తన భార్యకు ఏ అనారోగ్యం లేదని చలపతి నమ్మకం. కానీ ఒక్కసారిగా ఎందుకిలా జరిగింది? ఆమె తన జీవితంలోంచి ఆకస్మికంగా ఎందుకలా అదృశ్యమైపోయింది? అతడిని వెంటాడుతున్న ప్రశ్నలవి. ఆమె తనకు భార్య మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. ఆమె కూడా తనను శ్రీనుతో సమానంగా చూస్తుంది. శ్రీను పేరు మదిలోకి రాగానే ఆవేశం ఆవహించింది. నడకలో వేగం పెరిగింది. వెంటనే ఓ జ్ఞాపకం. వరుసగా తప్పనిసరి మీటింగులు. స్వాతి కూడా 3 రోజుల నుండి మందులేస్తున్నా గానీ జ్వరం తగ్గలేదు. నా బదులు మరొకరిని ఏర్పాటు చేసి నేను అక్కడికి రావాలన్నా కనీసం 4 రోజులు పడుతుంది. అమ్మను ఫ్రీజర్ బాక్స్లో ఉంచండి, వచ్చేస్తాను. కొడుకు సమాధానం సహించలేక, అక్కర్లేదు, దానికి అంత దుస్థితి పట్టలేదు. ఇకపై నువ్వు నా మొహం కూడా చూడనవసరం కూడా లేదు, గుర్తుంచుకో అని తను ఫోన్లో కేకలు వేశాడు. ఆ కేకలు ఇప్పుడు మరోసారి తన చుట్టూ మోగుతున్నాయి. ఆలోచనల భారం మోస్తూనే చలపతి ఒంగోలు బస్సు ఎక్కేశాడు. భార్య చనిపోయిన తర్వాత ఈ 6 నెలల కాలం చలపతికి చాలా భారంగా గడిచింది. సినిమా హాలు మేనేజర్గా పూర్తిగా ఉద్యోగం మీదే దృష్టి కేంద్రీకరించినా గానీ భార్య మీద మమకారం తన మనసుని మెలిపెడుతూనే ఉంది. సిగరెటు, తాగుడు ఆమెకు ఇష్టం లేకపోయినా ఎప్పుడూ వారించేది కాదు. దుఃఖం సాకుతో ఇంకా ఎక్కువగా తాగవలసిన చలపతి ఇప్పుడు మాత్రం లేని ఆమె కోసం ఆ 2 మానేశాడు. కానీ లోపల అవి అప్పటికే చూపించిన ప్రభావం ఆ రోజు బయటపడింది. మధ్యాహ్నం మెస్ నుండి భోజనం తెప్పించుకొని తిందామని సిద్ధపడుతున్న సమయంలో అమాంతం పక్కకి ఒరిగిపోయాడు. కబురు తెలిసిన మిత్రుడు వెంకటరెడ్డి వెంటనే చలపతిని హాస్పిటల్కు తీసుకువెళ్ళాడు. డాక్టర్లు వైద్యం చేసి స్పృహలోకి రప్పించారు. వెంటనే యాంజియోగ్రామ్ చేయాలనడంతో వెంటనే అంబులెన్స్ తెప్పించి చలపతిని విజయవాడ తీసుకువెళ్ళి హాస్పిటల్లో చేర్పించాడు వెంకటరెడ్డి. చలపతికి బైపాస్ ఆపరేషన్ చేయాలన్నారు. వద్దు వెంకటరెడ్డి, నన్ను ఇలా వదిలే, నేను నా భవానీ దగ్గరకు వెళ్ళిపోతా అన్నాడు చలపతి. అతని కళ్ళ నుండి నీటి బొట్టు పక్కకు జారటం వెంకటరెడ్డి గమనించాడు. ఉన్నదంతా పెట్టి వాడిని చదివించాను, పెళ్లి చేశాను, పెళ్ళానికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది అన్నాడు. మాకు ఇష్టం లేకపోయినా వాడి ఉద్యోగాన్ని కూడా అక్కడికే మార్పించుకొని వెళ్ళిపోయాడు. ఇకపై నాకేమీ డబ్బు పంపనవసరం లేదని నీ చేతనే వాడికి చెప్పించాను. నేను చేసిన ప్రైవేటు ఉద్యోగాల వల్ల నాకు మిగిలిందేమీ లేదు. ప్రస్తుతం నీ దగ్గర హాయిగా ఉన్నాను. ఊళ్ళో నాకు ఆ ఒక్క ఇల్లు ఎవరికైనా అమ్మేయి, లేదా నువ్వే తీసుకో. చలపతి ఆవేదన చూడలేక, సరే ఏదో ఒకటి చేద్దాంలే, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు అంటూ అనునయంగా సమాధానపరిచాడు వెంకటరెడ్డి. మరుసటి రోజు బైపాస్ సర్జరీ విజయవంతంగా జరిగింది. వెంకటరెడ్డి తాపత్రయం ఫలించింది. విజయవాడలో తనకి తెలిసిన వాళ్ళింట్లో ఒక గది తీసుకొని అక్కడికే చలపతి మకం మార్పించేశాడు. ఒక మనిషిని ఏర్పాటు చేశాడు. చలపతి, ఇతను నీతోనే ఉంటూ నీకు కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉంటాడు. మళ్ళీ డాక్టర్ గారు చెకప్ చేసి అంతా సవ్యంగా ఉందని చెప్పిన తర్వాతే తిరిగి నిన్ను ఒంగోలు తీసుకువెళ్తా. జాగ్రత్తగా ఉండు. మరి నేను వెళ్ళిరానా అన్నాడు వెంకటరెడ్డి. చలపతి వెంకటరెడ్డి చెయ్యి పట్టుకొని, మరి వచ్చే వారం కొత్త సినిమా తెస్తాం కదా, నేను లేకపోతే ఎట్లా అని అడిగాడు. వెంకటరెడ్డికి నవ్వొచ్చింది. నీ తాపత్రయం బంగారంగాను, నీకు జరిగింది గుండెకి బైపాస్ సర్జరీ. ముందు నువ్వు త్వరగా కోలుకునే సంగతి చూసుకో. అక్కడ వేయవలసిన కుప్పిగంతులు నేను వేస్తాగా. హాల్ ఓనర్నే కదా, ఏదో ఒకటి నేను చూసుకుంటాలే అని బయలుదేరాడు. ప్రయాణంలో ఉండగా వెంకటరెడ్డి సెల్ ఫోన్ మోగింది. చెవి దగ్గర పెట్టుకున్నాడు. అవతల వ్యక్తి మాట్లాడుతున్నాడు. డబ్బేమైనా ట్రాన్స్ఫర్ చేయమంటారా అంకుల్ అని. ఇంకా ఎందుకు బాబు, వాడిని డబ్బుని వద్దన్నాడని 6 నెలలుగా వాడి కోసం ఖర్చు పెట్టమని నా బ్యాంక్ అకౌంట్లో నువ్వు డబ్బులు వేస్తున్నావు. ఆ డబ్బంతా అలాగే మీ నాన్న కోసం దాచిపెట్టి ఉంచాను. బోనస్ అనో మరొకటనో ఏదో ఒక పేరుతో నీ డబ్బు వాడికి చేరుద్దామనే
ఇన్నాళ్ళు దాచి ఉంచాను, కానీ ఆ డబ్బుని ఈ విధంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని అనుకోలేదు. బాధగా చెప్పాడు వెంకట్రెడ్డి. నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారు? నా గురించి ఏమైనా అడిగారా? శ్రీనివాస్ ఆత్రంగా ప్రశ్నించాడు. వాడికి మీ అమ్మ అంటే ఉన్న అమితమైన ప్రేమ విచిత్రంగా మిమ్మల్ని విడదీసింది. మీ అమ్మతో పాటు నీ మీద ఉన్న ప్రేమను సమాధి చేసేసినట్లు భ్రమలో ఉన్నాడు. జరిగిందేదో జరిగిపోయింది. మరో నెలలో నువ్వు బెంగళూరు ఉద్యోగంలోకి మారుతున్నావని చెప్పావు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. లేదంకుల్, నేను ఇప్పుడు బయలుదేరటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను అన్నాడు ఆతృతగా. అవసరం లేదు శ్రీను, వాడు బాగానే ఉన్నాడు. పైగా ఇప్పుడు నిన్ను చూస్తే ఉద్రేకపడతాడు. ఈ సమయంలో అలాంటివి అస్సలు మంచిది కాదు. 1 నెలలో వస్తున్నావుగా, ఈలోగా వాణ్ణి కాస్త ప్రిపేర్ చేసి పెడతా. చూడు శ్రీను, వెళ్ళిపోయినా మీ అమ్మ ఇంకా వాడి గుండెల్లో సజీవంగా ఉంది. ఇక నీ సంగతి వేరే చెప్పాలా? కాకపోతే పట్టుదల అనే కంచె ఒకటి అడ్డం వేసుకొని కూర్చున్నాడు. దాన్ని మెలకువగా తొలగించవలసిన బాధ్యత నీదే అన్నాడు. అవునంకుల్, కొన్ని సమస్యలు విచిత్రంగా ఏర్పడతాయి. వెంటనే పరిష్కారం కనపడదు. మాట్లాడుకోవటానికి సరైన వాతావరణమూ దొరకదు. అమ్మా నాన్న నన్ను కష్టపడి చదివించారు. వాళ్ళను బాగా చూసుకోవాలనే నా తాపత్రయం. అమ్మను కోల్పోయాను. నాన్నను కూడా దూరం చేసుకోదలుచుకోలేదు. అయితే నాన్న పట్టుదల అర్థవంతమైనదే. దాన్ని నేను సడలించలేకపోయినా త్వరలో పుట్టబోయే ఆయన మనవడి వల్లనైనా ఆ పని జరుగుతుందని ఆశపడుతున్నాను అన్నాడు. చాలా సంతోషం శ్రీను. చూసావా, భార్య కోసం మీ నాన్న కోసం నువ్వు, స్నేహితుడి కోసం నేను, రేపు తాత కోసం మనవడు. అందరం తాపత్రయపడాల్సిందే. మనిషి డబ్బు సంపాదనతో పాటు చాలా విషయాల కోసం తాపత్రయాలు పడుతుంటాడు. సహజమే. కానీ తప్పనిసరిగా పడాల్సిన తాపత్రయాల్లో మొదటిది తల్లిదండ్రుల కోసం, రెండవది తన కోసం, మూడవది ఇతరుల కోసం. రెండవది అందరూ చేస్తారు, మూడవది కుదిరినప్పుడే చేస్తారు. కానీ మొదటిది విస్మరిస్తే మిగతావి ఏవి చేసినా వారి జన్మ వృధా. నేను అందరికీ ఇదే చెప్తాను, ఆచరిస్తాను. అందుకే నన్ను నా మిత్రులు తాపత్రయం వెంకట్రెడ్డి అని పిలుస్తుంటారు అన్నాడు నవ్వుతూ. మీరు చెప్పింది అక్షర సత్యం అంకుల్. కాకపోతే ఇప్పుడు ఉద్యోగరీత్యా దేశాలు పట్టుకు తిరిగే నాబోటి వాళ్లకు తల్లిదండ్రుల పట్ల కొన్ని అసక్తతులు ఎదురవుతూ ఉంటాయి. అయినా వాటిని అధిగమిస్తూ వాళ్ళను కాపాడుకోవాలి. మా నాన్న విషయంలో నా సంకల్పం, మీరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేనిది అన్నాడు శ్రీనివాస్. నీ చేత కృతజ్ఞతలు చెప్పించుకునే సమయం నాకిప్పుడు లేదు. అవతల మొదటి ఆట అయ్యేలోగా నేను ఒంగోలు చేరాలి. ప్రస్తుతం నా తాపత్రయం అది అన్నాడు పెద్దగా నవ్వుతూ. దాంతో శ్రీనివాస్ నవ్వులు కలిశాయి, జత కలిశాయి. ఇదండి వాళ్ళ మన స్టోరీ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే కొత్త వాళ్ళు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోక. అలానే బోల్డ్ అని మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఒకసారి వినండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. దాంతోపాటు మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో తెలియచేయండి, అది చాలా ఇంపార్టెంట్. మరెన్నో మంచి కథలు మీకు అందజేయటం కోసం అది ఒక బూస్టప్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ.